8th క్లాస్ సైన్స్లో అనమాట. ఫస్ట్ 4 లెసన్స్లో ఏం సమ్స్ లేవు. 5th లెసన్ ధ్వనిలో సమ్స్ ఒక 2 సమ్స్ ఇచ్చారు. 5th లెసన్ ధ్వని లెసన్ బ్యాక్ సైడ్ ఏంటంటే, ఒక లోలకం 4 సెకండ్లలో 40 కంపనాలు చేసింది, దాని డోలనావర్తన కాలాన్ని పౌనఃపున్యాన్ని తెలపండి. ఒక లోలకం 4 సెకండ్లలో 40 కంపనాలు చేసింది, దాని డోలనావర్తన కాలాన్ని పౌనఃపున్యాన్ని తెలపండి అన్నారు. డోలనావర్తన కాలం అంటే మొత్తం కాలము బై మొత్తం కంపనాల సంఖ్య. మొత్తం కాలం ఎంత ఇచ్చారు? 4 సెకండ్స్ ఇచ్చారు. కంపనాలు ఎన్ని? 40 ఇచ్చారు. 1s 10s 1/10 సెకండ్స్ అంటే 0.1 సెకండ్. ఏంటిది? డోలనావర్తన కాలము. నెక్స్ట్ పౌనఃపున్యం అడిగారు. పౌనఃపున్యము అంటే ఇక్కడ రివర్స్ అన్నమాట. మొత్తం కంపనాల సంఖ్య పై కంపనాలు చేయడానికి తీసుకున్న సమయం అన్నమాట. ఎన్ని కంపనాలు? 40 కంపనాలు తీసుకున్న టైము 4 సెకండ్లు. 10 హెర్ట్జెస్. పౌనఃపున్యాన్ని హెర్ట్జెస్లో కొలుస్తారు కాబట్టి 10 హెర్ట్జెస్. లేకపోతే ఈజీగా కూడా చేయొచ్చు. 4 సెకండ్లలో 40 కంపనాలు చేసింది అంటే ఒక సెకండ్లో ఎన్ని కంపనాలు? 10 కంపనాలు. ఒక కంపనం చేయడానికి ఎంత టైం పడుతుంది అని అంటే 1/10 అంటే 0.1 సెకండ్స్ అని పడుతుంది అన్నమాట. నెక్స్ట్ సమ్ వచ్చేసి, ఒక దోమ 1 సెకను కాలంలో తన రెక్కలను 500 సార్లు కంపింప చేయడం వలన దాని నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ కంపనాల డోలనావర్తన కాలము ఎంత అని అడిగారు. అంటే 1/500 సెకండ్స్. 1 సెకండ్ కాలంలో 500 సార్లు కంపించింది అన్నమాట. సో 1/500 సెకండ్స్. ఆల్రెడీ నేర్చుకున్నాం. మొత్తం కాలము బై మొత్తం కంపనాల సంఖ్య. కాలం ఎంత? 1 సెకండ్ బై మొత్తం కంపనాల సంఖ్య 500 అంటే 1/500 అన్నమాట. దీన్ని ఇలా ఫ్రాక్షన్స్లో ఉంచుకోవచ్చు, లేకపోతే డివైడ్ చేసుకుంటూ 0.002 అని వస్తుంది అన్నమాట సెకండ్స్ అని.